క్షణం ఆగి ఆలకించండి. ఎన్నిసార్లు నువ్వు దేవునికి మాట ఇచ్చావు? ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చావు? బాగా ఆలకించాలి ఈ మాట. ఎన్నిసార్లు సావు సమీపిస్తే మాట వల్ల, కొన్నిసార్లు అవమానాలు తొలగిపోతే మాట వల్ల, సరిగ్గా పెద్దోడికి పెళ్ళైపోతే అని మాట వల్ల, ఈ చిన్నదానికి పెళ్ళైపోతే అని మాట వల్ల ఎన్నిసార్లు మాట ఇచ్చావు? మాట ఇచ్చిన 3 వారాలు వచ్చావు, కూతుర్ని కొడుకుని అల్లుళ్ళు ఎమ్మడబెట్టుకుని. 4 వారాలు అయినాక ఇక నిబంధన అయిపోయింది. దేవునికి చెప్పిన ఇచ్చిన మాట మర్చిపోయావు. నువ్వు ఎన్నిసార్లు సన్నిధిలో, దేవుని సన్నిధిలో తీర్మానం చేశావు? బాప్తీసంతో తీర్మానం చేసావా? కష్టాల్లో తీర్మానం చేసావు, అయ్యా నాకు కానీ నువ్వు పంట ఎంత ఇస్తే తప్పనిసరిగా మాట ఇచ్చావు. కానీ నీ జీవితంలో ఆ తర్వాత నువ్వు అన్న మాట్లాడి తెలుసు, యజమానుడు ఒప్పుకోవట్లేదండి అంటే అర్థం నీ మాట ఏమైనట్టు? ఒక్కసారి ఆగి ఆలకించండి. కేవలం పంటను గురించో కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో నీవు దేవునితో నిబంధన చేశావు, దేవుడు నీతో నిబంధన చేశాడు. ఇది మామూలు నిబంధన కాదు.